నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. ఇప్పుడు జనవరి 26 తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 4 పథకాలను ప్రారంభిస్తున్నామని చెప్పారు కదా. ముఖ్యమంత్రి చెప్పారు, మంత్రులు చెప్పారు, అందరు చెప్పారు. అయితే ఫస్ట్ ఏం చెప్పారంటే ఈ 4 పథకాలు ఇందిరమ్మ ఇండ్లు కానీ, లేకపోతే ఆత్మీయ భరోసా కానీ, రైతు భరోసా కానీ, రేషన్ కార్డులు కానీ, ఈ 4 పథకాలు జనవరి 26 తారీఖు నుంచి గణతంత్ర దినోత్సవం సందర్భంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని ఫస్ట్ చెప్పారు. దాని తర్వాత మరి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలంటే సాధ్యమయ్యేటువంటి పని కాదనుకున్నారో మరి ఏమనుకున్నారో తెలియదు. నిన్నటికి నిన్న డిసైడ్ చేసేసి రాత్రికి రాత్రి డిసైడ్ చేసి నిన్న ఒక మీటింగ్ సమీక్షా సమావేశం పెట్టుకొని దాంట్లో మీడియా ముందుకు వచ్చి నిన్న మీడియా ముందుకు వచ్చి ఇదే మంత్రివర్గము ఏం చెప్పింది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అలాగనే తుమ్మల నాగేశ్వరరావు గారు, బట్టి విక్రమార్క గారు, ఈ నలుగురు మీడియా ముందుకు వచ్చి ఏం చెప్పారు, అయ్యా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ 4 పథకాలను ప్రారంభించడం లేదు, కేవలము మండలానికి ఒక గ్రామాన్ని తీసుకొని మండలానికి ఒక గ్రామంలోనే ఈ 4 పథకాలను శాచురేషన్ పద్ధతిలో మేము ఇస్తాము, అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మేము ఇవి ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే సావు కబురు సల్లగా చెప్పారు. ప్రజలందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ దేవునికి ఎదురు చూస్తున్నారు. రైతు భరోసా కోసం దేవునికి ఎదురు చూస్తున్నారు. సరే, నీ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, నీ ఆత్మీయ భరోసా మీద ఎవరికి నమ్మకాలు లేవు, అవి వస్తాయో సస్తాయో ఉంటాయో పీక్తాయో తెలియదు. సో కాబట్టి పెద్దగా వాటి మీద నమ్మకాలు లేవు వాళ్ళకి. కానీ ఈ రైతు భరోసా అంటే రైతు బంధు ఏదైతే కేసీఆర్ ఇచ్చిండో అట్లనే వీళ్ళు రైతు భరోసా ఇస్తున్నారు కదా, 15,000 ఇస్తాను, దాన్ని 12,000 కుదించారు కదా. సరే, ఆ 12,000 ఒక టర్మ్ కింద ఎకరానికి 6,000 చొప్పున వేస్తారు కావచ్చు అని చెప్పేసి 26 తారీఖు కోసం రైతులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే యాసంగి సీజన్ స్టార్ట్ అయిపోయింది, నాట్లు వేసిరు చాలా చోట్ల. ఓన్లీ వెనకకేసేటువంటి వాళ్ళు మాత్రమే ఆగిర్రు. ఇప్పటికే తుకాలు నాట్లకు వచ్చినాయి, నాట్లు కూడా స్టార్ట్ అయిపోయినాయి. చాలా చోట్ల నాట్లు వేస్తూనే ఉన్నారు, కొన్ని చోట్ల అయితే నాట్లు వేసేసారు అప్పుడే. సో ఈ కార్యక్రమం నడుస్తున్న నేపథ్యంలో సరే ఇప్పుడు ఎంతో కొంత సరే ముందో వెనకనో కనీసం ఇప్పుడన్నా ఇస్తే రైతులు కొంత రిలాక్స్ అవ్వచ్చు అనేటువంటి ఆలోచనతో చాలామంది ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి గారి సర్కారు వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లింది, అడి ఆశలు చేసింది వాళ్ళని. అందరు రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ ఎదురు చూస్తూ ఉంటే లేదు రాష్ట్ర వ్యాప్తంగా అయ్యాం మేము, మండలంలో ఒకటే గ్రామానికి ఇస్తాము అని చెప్పేసి ఒక సావు కబురు సల్లగా నిన్న చెప్పారు. ఇక దాంట్లో కూడా ఆ గ్రామాల ఎంపిక విషయంలో ఈ పైలట్ ప్రాజెక్టు గ్రామాల ఎంపిక విషయంలో చిత్ర విచిత్రాలు జరిగినాయి రాత్రికి రాత్రే. నిన్న మధ్యాహ్నం టైం వరకల్లా మధ్యాహ్నం 1-2 ప్రాంతంలో వీళ్ళు క్యాబినెట్ మీటింగ్ పెట్టి చెప్పారు, మీడియాకు బ్రీఫింగ్ ఇచ్చారు. రాత్రి దాకా అసలు ఏ గ్రామంలో ఇవ్వాలి. ఇప్పుడు ఒక జిల్లాలో ఉమ్మడి జిల్లాల వారిగా తీసుకుంటే 6 మండలాలు 7 మండలాలు ఒక్కొక్క నియోజకవర్గంలో ఉంటాయి. ఒక్కొక్క జిల్లాలో యావరేజ్గా ఒక 10 నియోజకవర్గాలు, 10 నుంచి 12, 9 నియోజకవర్గాలు, 10-15 నియోజకవర్గాలు, 14 నియోజకవర్గాలు ఉంటాయి. ఈ లెక్క ప్రకారము మరి ఏ మండలంలో ఏ గ్రామానికి ఇవ్వాలి. మొత్తం 660 పైచిలకు మండలాలు ఉన్నాయి తెలంగాణలో. ఆ మండలాలకి 660 గ్రామాలను సెలెక్ట్ చేయాలి, రాత్రికి రాత్రి సెలెక్ట్ చేసేయాలి. ఏ రకంగా చేయాలి, ఎట్లా చేయాలి? ఇక ఇప్పుడు రాత్రిపూట వీళ్ళు మంచిగా ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. మనకు సపోజ్ ఒక మండలం ఉంటే ఆ మండలంలో 10-15 గ్రామాలు ఉంటే ఆ గ్రామంలో కాంగ్రెస్కు మెజారిటీగా ఉండేటువంటి గ్రామాలు ఇవి. అంటే మొన్నటి లాస్ట్ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలు కానీ, లోక్సభ ఎన్నికలు కానీ, ఎంపీ ఎన్నికల్లో కానీ ఏ గ్రామం వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓట్లు వేసారు, ఏ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చింది, అలాంటి గ్రామాలను ఎంపిక చేసుకొని ఆ గ్రామాలలో ఇప్పుడు ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద ఆ గ్రామాలను సెలెక్ట్ చేసి ఆ గ్రామాలల్లో ఇవాళ 26 తారీఖు నాడు ఇలా ఈ 4 పథకాల కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఒకసారి ఆ గ్రామాలలో ఎట్లా చేసారో రాత్రి ఏ విధంగా సర్వే చేసారు చూడండి. రేపు 4 పథకాల అర్హులను ప్రభుత్వం ప్రకటించనున్న నేపథ్యంలో అర్హుల ఇళ్లలోకి వెళ్ళి రాత్రి సమయంలో సర్వే చేస్తున్నటువంటి అధికారులు. ఇప్పుడు అధికారులు ఎవరైనా పొద్దుగాల పూట వస్తారు, సర్వే చేస్తారు. అది కూడా ఆదివారం పూట రారు, శనివారం వరకు, సోమవారం నుంచి శనివారం దాకా వస్తారు. కానీ వీళ్ళు రాత్రి సమయంలో, నిన్న శనివారం కదా, శనివారం రాత్రి ఈ ఇళ్లకు పోయి ఊర్లలో పోయి ఈ అర్హులు ఎవరెవరు ఉన్నారో అనేది రాత్రికి రాత్రి డిసైడ్ చేసారు. రాత్రికి ఏమంటే ఇన్ని రోజులు పెట్టుకున్న అప్లికేషన్లు గాలిపోయినాయి, ఇన్ని రోజులు తిరిగిన తిరుగుడు గాలిపోయింది, పెట్టుకున్న ఖర్చు గాలిపోయింది, వీళ్ళు చెప్పినటువంటి ముచ్చట్లన్నీ గాలిపోయినాయి. ఇక ఇప్పుడు రాత్రికి రాత్రే పోయారు. అది కూడా పోలీస్ పహారా నడుమ సాగుతూ ఉంది. ఏ గ్రామాన్ని అయితే వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారో పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక మండలంలో ఆ గ్రామానికి పోలీసులతో పోయి అధికారులు ఆ పోలీసుల పహారా నడుమ
ఆ గ్రామంలో ఉన్నటువంటి లబ్ధిదారులను ఎంపిక చేస్తూ ఉన్నారు. ఇగో ఇది పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి 13 మండలాలల్లో, పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి 13 మండలాలల్లో ఇగో ఇదే 13 గ్రామాలలో కొనసాగుతున్నటువంటి సర్వే. ఆ సర్వే ఎట్లా కొనసాగుతూ ఉందో ఇక చూడండి. ఇగో చీకట్ల ఇగో ఇది రాత్రిపూట అర్థమవుతలేదు మనకి, మొత్తం సింహ చీకటి ఉంది. ఇగో అలా కాడికి పోయి మాట్లాడుతారు అధికారులు. చూడండి. ఇల్లు వేరే వెళ్ళింది ఇస్తున్నా, మా భార్య పేరు కవిత, వేరే కవిత. మేము ఇల్లు కట్టుకుంటున్నాం, మాకు ఇల్లు కావాలి అని కోరుకుంటున్నాం. పేరైతే వచ్చింది, పేరు కవిత వచ్చింది. ఓకే. అంటే మొన్నటి గ్రామ సభలో వచ్చింది. ఇగో పోలీసు వాళ్ళు పోలీసు వాహనాలు. ఈ రాత్రిపూట ఈ దొంగ సర్వేలేంది? మీకు ఇంతకుముందుకే ప్రజాపాలన అప్లికేషన్లు ఇచ్చిర్రు, మీ దగ్గర మన కులగణన జరిగినటువంటి సర్వే సంబంధించిన రిపోర్ట్లు ఉన్నాయి. ఎవరెవరు అప్లికేషన్లు పెట్టుకున్నారో అప్లికేషన్లు మీ దగ్గరనే ఉన్నాయి. ఇప్పటికే 4-5 సార్లు పెట్టించుకుంటారు కదా అప్లికేషన్. మళ్ళీ ఈ రాత్రిపూట దొంగల లెక్క పోవుడు ఎందుకు? ఈ సర్వేలు ఎందుకు? ఈ దొంగ సర్వేలు దేనికోసము? రాత్రికి రాత్రి డిసైడ్ చేస్తారా ఒక గ్రామాన్ని? ఆ గ్రామంలో ఉన్నటువంటి అర్హులు ఎవరు అనేది ఆ రాత్రికి రాత్రే గంట సేపట్లో డిసైడ్ చేసి పడేస్తారా? ఇదేం దిక్కుమాలినటువంటి వ్యవహారం, ఇదేం దిక్కుమాలినటువంటి ప్రభుత్వం? ఒకసారి ఆలోచన చేయాలి ప్రజలే. ఎందుకంటే రాత్రిపూట పోయి చేస్తారు. ఇగో ఇంకో వీడియో ఉంది చూడండి. ఇట్లా చేసిరు. అయితే ఈ సర్వేలు చేస్తున్న క్రమం లోపల ఇంకొక ఇంట్రెస్టింగ్ ముచ్చట కూడా జరిగింది. ఈ ఖమ్మం జిల్లాలో బట్టి విక్రమార్క గారి సొంత జిల్లా, అది మన డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి సొంత జిల్లా. ఆ జిల్లాలో ఫస్ట్ ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసిరంట. ఆ గ్రామాన్ని సెలెక్ట్ చేసి అదేదో తేడా కొట్టే వరకు ఆ గ్రామాన్ని మార్చేసి వేరే గ్రామాన్ని సెలెక్ట్ చేసిరు. అంటే ఇక్కడ ఇవ్వాల్సినటువంటి ఈ 4 పథకాలని పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేస్తే ఆ గ్రామాన్ని కాదని మళ్ళీ ఇంకొక గ్రామాన్ని సెలెక్ట్ చేసినట్టు అధికారులు. దాంతో ఏం చేసిరు వీళ్ళు, మొత్తం ఆ సర్వే చేసేందుకు వచ్చినటువంటి అధికారులని, ఎంఆర్ఓని, మిగతా గ్రామ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఒక గ్రామ పంచాయతీ ఆఫీస్ వేసి తలపెట్టి మా ఊరిని మీరు ఇప్పుడు పైలట్ ప్రాజెక్టు కింద గ్రామంగా సెలెక్ట్ చేస్తారా చేయరా అని చెప్పేసి వాళ్ళు ధర్నా కూడా చేసిరు. అది కూడా మీరు చూపిస్తాం మీకు. ఇట్లా గ్రామ పంచాయతీలో వచ్చిన అధికారులను లోపలేసి వీళ్ళు ధర్నా చేసారు. ఇది ఏ ఊర్లో? ఇగో ఒక నిమిషం ఇది చదువుతా, పెద్దగా ఉంది మ్యాటరు, ఇది మీకు చదివి వినిపిస్తా చూడండి. ఇగో సొంత జిల్లాలో బట్టి విక్రమార్కకు షాక్ ఇచ్చినటువంటి పైలట్ ప్రాజెక్టు. ప్రభుత్వ పథకాలు ఇవ్వడానికి మండలానికి ఒక పైలట్ ప్రాజెక్టు గ్రామాన్ని మార్చడంతో గ్రామస్తుల ఆగ్రహం. ఎంఆర్ఓ మరియు ఇతర ప్రభుత్వ అధికారులను ఖానాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో పెట్టి తాళం వేసేసిరంట. ఖమ్మము గణతంత్ర దినోత్సవం సందర్భంగా మండలానికి ఒక గ్రామం చొప్పున పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి ఆదివారం నుంచి 4 పథకాలు అమలు చేయనుండగా ఆ గ్రామంలో కొందరు చొప్పున అది లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేస్తామని ప్రకటించారు. ఈ మేరకు ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలోని ఖానాపురాన్ని ఎంపిక చేసినట్లు ప్రకటించగా తహసీల్దార్ సునీత, ఎలిజబెత్, ఎంపీడీఓ శ్రీధర్ స్వామి, ఎంపీఓ వాల్మీకి కిషోర్ ఆధ్వర్యంలో శనివారం నుంచే సర్వే మొదలుపెట్టారు. 2 గంటల పాటు సర్వే చేశాక రాత్రి 9 గంటల సమయంలో మండలంలోని పైలట్ గ్రామంగా ఖానాపూర్ బదులు సువర్ణాపురాన్ని ఎంపిక చేసినట్లు సమాచారం అందింది. దీంతో గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉన్న అధికారులు బయలుదేరడం సిద్ధమయ్యారు. ఆగ్రహించినటువంటి గ్రామస్తులు వాళ్ళందరినీ అదే గ్రామ పంచాయతీలో పెట్టి తలుపెట్టిరంట. అంటే పొద్దంతా సర్వే చేసి ఈ ఏదైతే ఖానాపురం ఉందో ఈ ఖానాపురాన్ని పైలట్ ప్రాజెక్టు గ్రామంగా సెలెక్ట్ చేసిర్రు. ఈ సాయంత్రం నైట్ 9 కాగానే ఈ ఊరు కాదు సువర్ణాపురం అని ఇంకొక ఊరు ఉన్నది అదే మండలంలో, ఆ ఊరిలో ఇద్దాం. ఎందుకంటే ఈ ఊరిలో కాంగ్రెస్ వాళ్ళు మరి ఎక్కువ మంది లేనట్టున్నారో, లేకపోతే లబ్ధిదారులు కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు లేనట్టున్నారో, లేకపోతే ఏదో జరగడంతో ఇక్కడ ఈ ఖానాపురంలో ఇవ్వద్దు సువర్ణాపురంలో ఇవ్వాలని చెప్పేసి ఆ సువర్ణాపురంలో దాన్ని మారగానే పొద్దున్న నుంచి మా దగ్గర సర్వే చేస్తారు, మీరు మా పుట్టుప్రతురాలను తీసుకుంటారు, నీకు ఇల్లుందా, పొల్లుందా, రావాలన్నా వద్దా, రేషన్ కార్డు, పిల్లలు, కథ కార్ఖానం, మీ ఆస్తులు పాస్తులు అన్ని లెక్కలు తీసుకుంటారు. తీసుకొని మాకు ఇలా 4 పథకాలు అమలు చేస్తామని చెప్తారు.
మీరు ఇవాళ 9 గంటలకు మీ ఊరు కాదు తూర్చి మేము పక్క ఊరికి పోతామని చెప్పేవరకే ఆ ఊరిలో కోపం రాదు. ఇక వెంటనే ఏం చేశారు, ఆ వచ్చిన అధికారులను మొత్తానికి లోపలేసి తలబెట్టి మీరు మాకు ఇస్తారా ఇయ్యరా అని చెప్పేసి ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇగో ఇట్లా ఉందన్నమాట కాంగ్రెస్ వాళ్ళ తరిక. కాంగ్రెస్ వాళ్ళ తరిక ఇట్లా ఉన్నది. మరి ఏ ఊరైనా ఇప్పుడు ఆ ఊరికి ఇచ్చేసి తర్వాత సువర్ణాపురానికి ఇవ్వచ్చు కదా. వచ్చిన ప్రాబ్లం ఏంది? నాకు తెలిసి ఈ పైలట్ ప్రాజెక్ట్ అని చెప్తా ఉన్నారు, కానీ ఇదే పూర్తి స్థాయి ప్రాజెక్టుగా ఈ 4 పథకాలు గ్రామం మండలంలో ఒక గ్రామానికే వస్తాయి, మిగతా గ్రామాలకు వచ్చేటట్టు లేదు. మరి ఇప్పట్లో వచ్చేటట్టు లేదు. ఎందుకంటే మరి అందరికి ఇష్టడైతే ఏదో రాష్ట్ర మొత్తంలో 2-3 గ్రామాలు సెలెక్ట్ చేసుకొని ఇస్తారు. కానీ మండలానికి ఒక గ్రామం ఏంది కొత్తగా వెరైటీగా? అది కూడా మిగతా రేషన్ కార్డులకు, ఇందిరమ్మిన్లకు, ఆత్మీయ భరోసాకు సరే మండలానికి ఒక గ్రామం అంటే అనుకోవచ్చు. రైతు భరోసాకు మండలానికి ఒక గ్రామం ఏంది? అసలు రైతు భరోసాకి మండలానికి ఒక గ్రామానికి సంబంధం ఏంది? రైతు భరోసా రాష్ట్ర వ్యాప్తంగా అంతా ఒకటేసారి ఇవ్వాలి కదా. రైతులకు రైతు బంధు కదా, అది పెట్టుబడి సాయం కదా, అందరికి ఒకసారి ఇస్తే బాగుంటుంది కదా. అది అలా ఇవ్వకుండా ఇట్లా చేసేవరకే రైతులకు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు కోపం వచ్చింది. ఇది ఖమ్మంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా ఇది పోతే ఏమో నల్లగొండలో కూడా మొత్తం ఉన్నటువంటి మండలాలల్లో ఇక్కడ కూడా ఈ సెలెక్ట్ చేసిరు. కొన్ని నల్గొండ జిల్లాలో మండలానికి ఒక గ్రామం చొప్పున ఈ ఊరని సెలెక్ట్ చేసిరు. ఇందులో బ్రాహ్మణ వెల్లెంలా అని ఉంటుంది ఒకటి మండలం. ఏది ఎక్కడవా చూపిస్తా మీకు. బ్రాహ్మణ వెల్లెంలా అని చెప్పేసి మన కోమటిరెడ్డి గారి ఇగో బ్రాహ్మణ వెల్లెంలా నకరేకల్ మండలం, నార్కట్పల్లి మండలము. బ్రాహ్మణ వెల్లెంలా ఇది ఎవరిది అనుకుంటున్నాం? ఇది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సొంత ఊరు. అంటే మంత్రి గారి సొంత ఊరిని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకురన్నమాట. మహానుభావులు సార్ మీరు. అంటే ఇల్లు ఉన్నప్పుడు ఏమంటే దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలంటారు కదా. ఇక మనం ఇన్ని సంవత్సరాలు ఉన్నా కానీ ఎట్లా మనకేం రాదు, మనం ఏం చేయలేదు. మంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడన్నా మన ఊరినంటే చేసుకోవాలి, లేకపోతే రేపన్నాడు జనాలు రివర్స్ అవుతారు అనుకున్నారా మరి ఏమనుకున్నారో తెలియదు. కానీ మంత్రి గారు సొంత ఊరిని పైలట్ ప్రాజెక్ట్ కింద పెట్టుకున్నాడు. ఇట్లా ఉంటుంది అనమాట. ఎందుకంటే విచిత్రాలు జరుగుతూ ఉన్నాయి. ఈ పైలట్ ప్రాజెక్టు గ్రామాల ఎంపికలో విచిత్రాలు. ఇక్కడ మళ్ళీ నారాయణపేట ఈ ప్రాంతానికి, మహబూబ్నగర్ జిల్లా ప్రాంతానికి పోతే కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఓట్లు ఎక్కడున్నాయో ఆ గ్రామాలనే పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నారంట. ఇక మరి మిగతా గ్రామాలకు ఎప్పుడు వస్తుందంటే ఇక దేవుడికి ఎరుక, లేకపోతే రేవంత్ రెడ్డికి ఎరుక. ఆయనకి ఎప్పుడు ఇవాళ బుద్ధి పుడితే అప్పుడు ఇస్తాడు, లేకపోతే ఇంకా వీడికే అయిపోయింది అంతా అని చెప్పేసి ఎట్లాగో ఇవాళ పేపర్లో ప్రకటన ఇచ్చుకుర్రు ఆల్రెడీ. అన్ని పత్రికలు చూడండి మీరు, ఆంధ్రజ్యోతి, వెలుగు, సాక్షి, దిశ, బిష అని చెప్పి ఇట్లాంటి కాంగ్రెస్ భజన పత్రికలు అన్నింట్లల్లో ఇలా పెద్ద వార్త యాడ్లు వచ్చినాయి, ఫుల్ పేజ్ యాడ్లు. కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేసిర్రు. ఆ యాడ్లన్నీ దేనికోసం ఆల్రెడీ ప్రచారం మొదలు పెట్టిర్రు. ఇంకా నాకు తెలిసి ఇంకో మా మండలంలో మహా అయితే ఇంకో 2-3 గ్రామాలకు ఇచ్చేసి మండలం మొత్తం ఇచ్చేసామని ప్రచారం చేసుకునే కానీ మనము ఇక అడగడానికి కూడా ఉండదు. సో కాబట్టి ఈ మండలానికి ఒక గ్రామం ఏందో, ఈ పైలట్ ప్రాజెక్ట్ ఏందో, ఇది మొత్తానికి ఏదో అడ్డు తిరిగి రైతుల నోట్ల, ప్రజల నోట్ల మట్టికొట్టే కార్యక్రమం లెక్కనే ఉంది తప్ప ఇంకొకటి లేనలేదు.